For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. సార్ ఈ మధ్యన మొబైల్ నెంబర్స్లో కూడా చాలామంది ఎక్కువ ఫ్యాన్సీ నెంబర్స్ తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. లైక్ 222 అని, 666 అని, 999 అని. మరి ఈ నెంబర్స్ తీసుకోవడం వల్ల వాళ్ళకు ఒక అపోహ అయితే ఉంటుంది, డబ్బులు ఆకర్షిస్తాయేమో అని. అది ఎంతవరకు నిజమంటారు సార్? అయితే ఎక్కువ మంది ఫ్యాన్సీ నంబర్లు వాడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చూడటానికి రిథమిక్గా ఉంటుంది, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అని తీసుకుంటారండి. కానీ దానివల్ల ఉపయోగాల కంటే చాలా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఉదాహరణకు ఏదైనా ఒక మొబైల్ నంబర్లో కంటిన్యూగా 4 ఉందనుకోండి, అంటే 4444 అలా ఉందనుకోండి, ఇలా మల్టిపుల్ 4 రావడం ద్వారా ఆ వ్యక్తి కోర్టు కేసుల పాలవడం, అదేవిధంగా హెల్త్ ఇష్యూస్ రావడం, డిస్టర్బెన్స్ లైఫ్, స్ట్రగ్లింగ్ లైఫ్, హార్డ్ వర్క్ లైఫ్ రావడం జరుగుతుంది. కానీ వాళ్ళకి తెలియదు కదా ఇవన్నీ జరుగుతాయని నంబర్స్ ద్వారా. కాబట్టి మీ మొబైల్ నంబర్లో కూడా ఈ మల్టిపుల్ ఫ్యాన్సీ నంబర్స్ కనుక ఉంటే చెడు జరుగుతుందనే గుర్తుపెట్టుకోండి, కానీ ఆ నంబర్ ద్వారా జరుగుతుందని వాళ్ళకి తెలియదండి. కాబట్టి ఎప్పుడైనా సరే మొబైల్ నంబర్స్ అనేది న్యూమరాలజీ ద్వారా మీ డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ కావాలి, ప్లస్ మీరు చేసే ప్రొఫెషన్ కూడా మ్యాచ్ అవ్వాలి కదా. ఒక పక్క మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, ఒక పక్క మీ ప్రొఫెషన్ ఉంటుంది, మరో పక్క మీ లక్ ఉంటుందండి. అంటే మీకు మీ లక్ అట్రాక్ట్ కావాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ప్రొఫెషన్కి మీ లక్ అట్రాక్ట్ అయినప్పుడు అది ట్రయాంగిల్లో మీకు కాంబినేషన్ ఇస్తుంది. కానీ చాలా మంది ఏం చేస్తారు, ఏదో వాళ్ళకు నచ్చిన నంబర్ని టకటక తీసేసుకుంటారు. మీ డేట్ ఆఫ్ బర్త్కి మీ పేరుకి కనుక మ్యాచ్ కాకపోతే మీరు ఎంత మంచి నంబర్ తీసుకున్నా కూడా అది సక్సెస్ కాదు. కాబట్టి ఫ్యాన్సీ చాలా చాలా డేంజర్ అండి. ఉదాహరణకి మీరు వాడుతున్న మీ మొబైల్ నంబర్లలో 7777 ఉందనుకోండి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, ఎప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు, కాబట్టి మనీ స్ట్రగుల్ ఉంటుంది. అదేవిధంగా 8888 ఉందనుకోండి, కంటిన్యూగా 8 నంబర్స్ వరుసగా ఉంటాయి. అటువంటప్పుడు ఏమవుతుందంటే మొబైల్ నంబర్లలో ఈ సిరీస్ నంబర్స్ ఉన్నప్పుడు ఎక్కువగా ఆ వ్యక్తి లైఫ్లో చాలా స్లోగా డెవలప్మెంట్ ఉంటుంది. ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా వాళ్ళు అనుకుంటున్న సక్సెస్ని మాత్రం అందుకోరండి. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. ఎవరి మొబైల్ నంబర్లలో కానీ ఈ 8 మల్టిపుల్గా గనక ఉంటే అప్పుడు స్లో డెవలప్మెంట్ ఉంటుంది, ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళు చేసే క్రెడిట్, వీళ్ళు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తారో ఆ క్రెడిట్ వేరే వాళ్ళకి వెళ్తుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఫ్యాన్సీ వెరీ 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 డేంజర్ అండి. అదేవిధంగా ఈ 6666 ఎక్కువ మంది ఎండింగ్లో వాడుతూ ఉంటారు. ఈ 6666 వాడడం ద్వారా ఏమవుతుంది, వీళ్ళు ముఖ్యంగా సంపాదించిన సంపాదన కంటే కూడాను ఎక్కువగా ఖర్చు పెడుతుంటారు. సంపాదించేది తక్కువ, ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, డబ్బు వస్తుంది కానీ ఎందుకో నిలవడం లేదు అనుకుంటారు. ఎందుకు నిలవడం లేదంటే 6వ నంబర్ గనక ఎక్కువ సార్లు వచ్చినప్పుడు మొబైల్లో 6 రిపీట్ గనక అయితే మనీ ఖర్చు ఎక్కువగా ఉంటుందండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్యాన్సీలో ఈ 5555 కొంతవరకు ఓకే అండి, అంటే 3 సార్ల కంటే ఎక్కువ రాకూడదు. నేను మిగతా ఏ నంబర్లని నేను ఎక్కువగా రిఫరెన్స్ చేయను, కానీ 5వ నంబర్ 3 సార్లు రావచ్చు, మంచిదే. ఎందుకంటే 5వ నంబర్ ఈజ్ బ్యాలెన్స్డ్ అయిన నంబర్. ఎప్పుడైతే మీ ఫ్యాన్సీ నంబర్లో 5555 అంటే ఆ 3 సార్లు గనక ఉన్నా ఈ నంబర్ మీ లైఫ్ని బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది. ఎక్కడెక్కడ బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది, ఫైనాన్షియల్గా కావచ్చు, మనీ అండ్ కెరియర్లో కావచ్చు, మీ ప్రొఫెషనల్లో కావచ్చు, అదేవిధంగా హెల్త్లో కావచ్చు. ఇటువంటి విషయాల్లో మీకు కెరియర్ని చాలా బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది. చాలా మంది జీవితంలో హెల్త్ బాగుంటుంది కానీ కెరియర్ డౌన్లో ఉంటుంది, మనీ చాలా బాగుంటుంది కానీ రిలేషన్స్ అవాయిడ్ చేస్తారు. ఇటువంటి వాళ్ళకి ఏంటి, 5 నంబర్ లో ఉంటుంది. ఎప్పుడైతే 5ని మీరు బ్యాలెన్స్గా చేస్తారో మీ లైఫ్లో హెల్త్, రిలేషన్, కెరియర్, మనీ చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. కానీ ఇంకా కొన్ని నంబర్స్ ఉన్నాయండి, మల్టిపుల్ 2s కానీ, అంటే 2222 ఇవి రాకూడదండి, ఇవి చాలా డేంజర్. ఎప్పుడైతే మీరు వాడుతున్న మీ మొబైల్లో ఏ 2222 ఉందనుకోండి, ఇటువంటి వ్యక్తులు ఎక్కువగా డిప్రెషన్లో ఉంటారు చూసుకోండి.
డిప్రెషన్లో ఉండడము, ఎక్కువగా సూసైడ్ అటెంప్ట్ చేయడము, ఎక్కువగా ఎప్పుడూ నిరాశ నిస్పృహాల్లో ఉండడం జరుగుతుంది. కాబట్టి 2222 ఉంటే మీరు ఎంబడే తీసేయడం చాలా మంచిది, ఎందుకంటే చాలా డిప్రెషన్లోకి వెళ్తారు కదా. అదే విధంగా 3333 3 నంబర్ ఈజ్ వెరీ గుడ్ నంబర్. 3 నంబర్ గనక మల్టిపుల్గా మీ మొబైల్లో ఉంటే ఇటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే వాళ్ళ కుటుంబం కంటే కూడా సోషల్ సర్వీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, కుటుంబాన్ని మర్చిపోతారు, వీళ్ళ ప్రొఫెషన్ని మర్చిపోయి సమాజం సేవ చేస్తూ ఉంటారు. వాళ్ళకి తెలీదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అంటారు, ఏంటండి మన కుటుంబాన్ని మర్చిపోయి మీరు ఎక్కువ బయట వాళ్ళతో సర్వీస్ చేస్తున్నారంటే రీజన్ ఏంటి? ఆ మొబైల్ నంబర్ ఎఫెక్ట్ అండి. కాబట్టి మీ మొబైల్లో 3333 కనుక ఉంటే ఎక్కువ సర్వీస్ ఓరియంటెడ్గా ఉంటారు, ఫ్యామిలీకి ఉపయోగం ఉండదు, మీకు ఉపయోగం ఉండదు. అదేవిధంగా ఈ 1 నంబర్ అండి, ఎక్కువగా 1111 ఎండింగ్లో తీసుకుని ఉంటారు. ఎక్కువగా మీరు కనుక ఇటువంటి మొబైల్ నంబర్ వాడితే మీ మొబైల్లో ఆ నంబర్ కనుక ఉంటే మీరు ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి రావు, గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఇగో ఎక్కువగా ఉంటుందండి, ఎందుకంటే 1 నంబర్ ఈజ్ కింగ్, కింగ్ ఆల్వేస్ కింగ్. కాబట్టి ఇగో ఉంటుంది, దాన్ని తగ్గించుకుంటే చాలా మంచిది. ఫ్యాన్సీ నంబర్లు మనం తీసుకోకుండా మన డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా కొన్ని పిల్లర్ స్టాండర్డ్ నంబర్స్ ఉంటాయి. అంటే మనకు డబ్బుల్ని బాగా ఆకర్షించే నంబర్స్, మనకు బాగా లక్నిచ్చే నంబర్స్. మీ 10 డిజిట్స్ ఉంటాయి కదా, ఎవ్రీ 10 డిజిట్స్లో కంపల్సరిగా 1, 4, 5, 6, 9 నంబర్స్ ఉండాలి. 1వ నంబర్, 4వ నంబర్, 5వ నంబర్, 9వ నంబర్, ఈ 5 నంబర్లు తప్పకుండా ఉండాలండి, కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే 1 నంబర్ ఈజ్ నేమ్ అండ్ ఫేమ్. కాబట్టి ప్రతి వ్యక్తి లైఫ్లో నేమ్ అండ్ ఫేమ్ రావాలని కోరుకుంటాడు కదా. కాబట్టి 1వ నంబర్ నేమ్ అండ్ ఫేమ్. అదేవిధంగా 9 నంబర్ డేర్నెస్, ధైర్యం. ఈ మధ్య కాలంలో చాలా మందిని గమనించండి, వాళ్ళు చనిపోతున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు. కారణం ఏంటి? ధైర్యం లేకపోవడమే. కాబట్టి 9 నంబర్ ఉంటే డేర్నెస్ వస్తుంది. అదే విధంగా 4 నంబర్ ఈజ్ కుబేర సంఖ్య, డబ్బులు కావాలి కదా. డబ్బులు రావాలంటే 4వ నంబర్ ఉండాలి, హార్డ్ వర్క్ ఇస్తుంది, డిసిప్లిన్ ఇస్తుంది 4వ నంబర్. అదే విధంగా 5 నంబర్ బ్యాలెన్స్డ్ అని ఉంచుతుంది లైఫ్ లో. 6 నంబర్ వచ్చేసి లగ్జరీస్. కాబట్టి 1, 9, 4, 5, 6 కనుక మీ మొబైల్ నంబర్ లో ఉంటే చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. అదే విధంగా మన 10 డిజిట్స్ నంబర్స్ ఉంటాయి కదా, ఆ 10 డిజిట్స్ లో 4th పొజిషన్, 5th పొజిషన్, 6th లలో ఈ 3 ప్లేసెస్ చూసుకోండి. 4th ప్లేస్, 5th ప్లేస్, 6th ప్లేస్ లో 0 లేకుండా చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. అదే విధంగా లాస్ట్ నంబర్ ఉంటుంది కదా, ఎప్పుడైనా సరే మన మొబైల్ నంబర్లలో 10th నంబర్ రైజింగ్ గా ఉండాలి. 5 కానీ 6 కానీ రైజింగ్ ఉంటే వెరీ వెరీ పవర్ఫుల్. ఎవరైతే ఈ నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, ఆర్మీ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటారో ఇటువంటి వాళ్ళు ఎండింగ్ లో 9 ఉంటే చాలా చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోండి, మీ లైఫ్ లో మీరు అనుకుంటున్నవి ఇంకా రావడం లేదంటే మీ మొబైల్ నంబర్లో ఎండింగ్ లో ఏ నంబర్లు ఉంటాయని నేను చెప్తాను చూడండి. ఇప్పుడు చెప్పబోయే నంబర్లు గనక మీ మొబైల్ నంబర్ లో ఉంటే మీరు 100% స్ట్రగుల్లో ఉన్నట్లే. ఎండింగ్ లో ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, లాస్ట్ డిజిట్ మన మొబైల్లో 0 ఉండకూడదు, 4 ఉండకూడదు, 7 ఉండకూడదు, 8 ఉండకూడదు, 0, 4, 7, 8 ఉండకూడదు. అండ్ లో ఫ్రీక్వెన్సీ అంటే స్టార్టింగ్ నంబర్స్ కూడా ఉండకూడదు. 1, 2, 3తో మన మొబైల్ నంబర్ ఎండ్ కాకూడదు. ఇలా ఎండ్ అయితే 100% మీరు కష్టాల్లో ఉన్నట్లే. 0, 4, 7, 8, 1, 2, 3 ఎండింగ్ నంబర్లు మాత్రం ఉండకూడదు. ఎండింగ్ లో ఎప్పుడైనా సరే 5, 6, 9తో ఎండ్ అయితే చాలా బాగుంటుంది. లాస్ట్ 10th డిజిట్ నేను చెప్పేది 5తో అయినా ఎండ్ అవ్వాలి, 6తో అయినా ఎండ్ అవ్వాలి, 9తో అయినా ఎండ్ అవ్వాలి. ప్రతి మొబైల్ నంబర్లో ఉండాల్సిన పిల్లర్ నంబర్స్ వచ్చేసి 1, 9, 4, 5, 6, 4th, 5th, 6th ప్లేస్లలో 0, 0 కానీ 8, 8 కానీ రాకూడదు. ఇలా వస్తే చాలా ప్రాబ్లమ్స్ ని ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇది లక్కీ మొబైల్ నంబర్ న్యూమరాలజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా ఫ్రెండ్స్, మీ డేట్ ఆఫ్ బర్త్ తో లక్కీ మొబైల్ నెంబర్ తీసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి.